Jai Sri Ram, Vande Mataram. Yesterday, I found Sitaram Yechuri, CPM, ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో మెంబర్ అనమాట. ఆయన నరేంద్ర మోడీ కన్యాకుమారిలో మెడిటేషన్ చేస్తూ ఉండడాన్ని చూసి అక్కస్తో క్రిటిసైజ్ చేశాడు. వివేకానందుడు అమెరికాలో చికాగోలో ఉపన్యాసం చేసింది తెలుసా? వివేకానందుడు ఏం మాట్లాడాడో తెలుసా? వివేకానందుడు నీకు అర్థమైందా అని ప్రశ్నించాడు సీతారాం యేచూరి. వివేకానందుడు మా మతమే ప్రపంచంలో ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలని అని ఎవరనుకున్నా ఆ మతము ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు, అది ఏనాటికో ఏదో ఒక రోజుకు అది అంతమైపోతుంది అని కామెంట్ చేసిండు. వివేకానందుడు చికాగో ఉపన్యాసంలో మాట్లాడిండు అని సీతారాం యేచూరి చెప్తున్నాడు. హిందూ మతంతో నువ్వు మతవాదంగా నరేంద్ర మోడీకి వివేకానందుని గురించి ఐడియాలజీ గురించి తెలియదని అని కామ్రేడ్ యేచూరి చెప్తాడు. అయితే కామ్రేడ్ యేచూరికి ఒకటే ప్రశ్న, ఈ నీతులు ఫస్ట్ మీరు ఫాలో అయినరా? ఈ నీతులు ఓవైసీకి జమ్మూ కాశ్మీర్లో అబ్దుల్లాస్ కానీ, ఓల్డ్ సిటీలో ఓవైసీస్ కానీ, బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో పట ఈ మతోన్మాదంతో ఢిల్లీ అల్లర్లు చేసినటువంటి ఆప్ ఎమ్మెల్యేలు కానీ, బీహార్లో షాబుద్దీన్ లాంటి వాళ్ళ కానీ, ఉత్తరప్రదేశ్లో అన్సారీ లాంటి వాళ్ళ కానీ చెప్పగలిగే దమ్ముందా? వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు మమతా బేగం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రశ్నించే దమ్ముందా? జిహాదీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడే దమ్ము కేరళలో వాళ్ళకు సిపిఎం గవర్నమెంట్ ఉంది కదా, ఆ యొక్క ఇస్లామిక్ మతోన్మాదానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా? వాళ్ళకు లొంగిపోయి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో కుమ్ముకాయి కదా మీరు కేరళలో మీరు ఇన్ని రోజులు బట్టి రాజ్యం చేసింది. గతంలో బెంగాల్లో మీరు గవర్నమెంట్ ఫామ్ చేసినా, రూల్ చేసినా, ఇప్పుడు కేరళలో మీ గవర్నమెంట్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క సహకారాలతోనే కదా, వాళ్ళతో కుమ్ముకాయి కదా. నువ్వు కామ్రేడ్ షుడ్ బి ద లాస్ట్ పీపుల్ హూ షుడ్ బి టాకింగ్ అబౌట్ సెక్యులరిజం. మీకు సెక్యులరిజం, లౌకికవాదం గురించి మాట్లాడే హక్కు, నైతిక అర్హత మీకు ఏనాడూ లేదు. మీరు పచ్చి యాంటీ నేషనల్స్. మీరు స్టాప్ బ్లాబరింగ్, పిచ్చి కూతలు మానేయండి. మీరు ఎట్లాగూ మీరు ప్రస్తుత భారతదేశ రాజకీయాల యు ఆర్ టోటల్లీ ఇర్రెలవెంట్. సిపిఎంకు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత సిపిఎం తన యొక్క జాతీయ పార్టీ హోదాను కోల్పోబోతున్నది. కాబట్టి వాళ్ళు ఎలాగూ కొన్ని రోజులు వాళ్ళు సహజ మరణాన్ని పొందబోతున్నారు. వారికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వేకప్ హిందూస్. ఎలాగో బీజేపీ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఫర్ ది థర్డ్ టైం. అయితే ఈ విజయం అనేది కేవలం ఒక మెట్టు మాత్రమే, మొదటి మెట్టు మాత్రమే. మనం ఇంకా అధిరోహించాల్సినటువంటి మెట్లు చాలా ఉన్నాయి. హిందూ కన్సాలిడేషన్ అనేది 25% దాటలేదు. అక్రాస్ ద కంట్రీ 100% హిందూ యూనిటీని జైన్స్, సిక్స్, బుద్ధిస్ట్ అందరం కలిసి మనము ఐక్య శక్తిని నిర్మాణం చేయాలి. లెట్స్ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ లాంటి యోధుల యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని మనకు ముందుకు సాగుదాం. జై శ్రీరామ్, వందే మాతరం.